రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అబ్దుల్లాపూర్ మెట్టు మండల్లోనే లష్కర్గూడలోని శ్రీ శ్రీ ప్రసన్నాంజనేయ ఆంజనేయ స్వామి దేవాలయ ఆవరణలోనే వివేకానంద యూత్ అసోసియేషన్ సమక్షంలో అలాగే గ్రామ పంచాయతీ సర్పంచ్ అల్లి ఐలయ్య యాదవ్ పాలకవర్గం అలాగే గ్రామ పెద్దల ఆధ్వర్యంలో సిద్ధ గుని కొండల్ గౌడ్ ఇంద్ర దంపతుల కొడుకు సుభాష్ గౌడ్ దంపతులు వారి అధ్యక్షతన 9 సంవత్సరాల నుండి లష్కర్గూడలోనే శ్రీ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయ ఆవరణలోని ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల యాణలోన మహిళలు భారీ సంఖ్యలో హాజరయ్యి అమ్మవారికి ఒడిబియాలు పోయడం గదే కార్యక్రమం చేపట్టడం జరిగింది. మహోత్సవం అంగరంగ వైభవంగా జరిపించడం జరుగుతుంది. అలాగే అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం కూడా ఉంటుంది. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు యువతీ యువకులు మహిళలు భారీ ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. కూడా వస్తుంది వార్తల అందరూ బాయ్స్ అందరినీ లెక్క మనకు కూడా అక్షంతలు ఉన్న వాళ్ళు వచ్చి అక్షంతలు వేయమ్మా, మిగతా వాళ్ళు తర్వాత వద్దు. కానీ స్వామి వారిని తాకద్దు, అక్షంతలు వేసి మాత్రమే నమస్కారం చేసుకోండమ్మా. అక్షంతలు ఉండే వాళ్ళు మాత్రమే రండమ్మా, మిగతా వాళ్ళు తర్వాత వద్దరు. కానీ మిగతా వాళ్ళందరూ కూడా అమ్మా ఇక్కడ అక్కడ కూర్చోండి, పిలుస్తూనే అందరినీ కూడా అందరూ వచ్చి అక్షంతలు యూతులు ఎక్కడ. సందర్భంగా లష్కర్గూడ సుర్మాయిగూడ ప్రజలందరికీ కూడా పేరు పేరున
నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. భగవంతుడు శ్రీరాముడు ఆంజనేయ స్వామి అందరూ ప్రజలందరినీ చల్లగా చూడాలని మరొకసారి ప్రజలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మా గ్రామ ప్రజలందరికీ శుభాకాంక్షలు. గత 10 సంవత్సరాల నుంచి కళ్యాణం జరిపిస్తున్నా. నాకు కూడా ఊళ్ళో ఉన్న ప్రజలు కానీ మన పెద్దలు జడ్పీటీసీ కానీ సర్పంచ్ గారు కానీ గ్రామ పెద్దలు కానీ అందరి సహకారంతో కళ్యాణము 10 సంవత్సరం మంచిగా ఘనంగా జరుపుతున్నాము. ఇటువంటి అందరూ ప్రజలు క్షేమంగా ఉండాలని, ఇలాగే ప్రతి సంవత్సరం శ్రీరామనవమి జరుపుకోవాలని, అందరి జీవనాలు ఉండాలని చెప్పి దేవుని కోరుకుంటున్నాను. శ్రీరాముడు శుభాకాంక్షలు. మా గ్రామ సర్పంచ్ గారికి మరియు జడ్పీటీసీ గారికి, కళ్యాణం జరిపించిన కొండలగౌడ్ గారికి, వివేకానంద అసోసియేషన్ వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు మన లష్కర్గూడ గ్రామంలో శ్రీ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం వద్ద శ్రీ శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరిగింది. ఈ యొక్క కళ్యాణ మహోత్సవంలో గ్రామ ప్రజలు, పెద్దలు, చిన్నలు ప్రతి ఒక్కరు పాల్గొని ఈ స్వామివారి కళ్యాణాన్ని ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరిగింది. ఈ కళ్యాణానికి సహకరించే దాతలు ప్రతి ఒక్కరు లష్కర్గూడ గ్రామ సర్పంచ్ గారు అల్లి యాదవ్ గారు, లైటింగ్ దాత, అలాగే 2 సంవత్సరాల నుండి కూడా అన్నదాన దాతలుగా ముందుకొచ్చి ఈ యొక్క అన్నదాన కార్యక్రమం జరుగుతున్న పెద్దలు అబ్దుల్లాపూర్ మండల జడ్పీటీసీ బింగి గౌడ్ అన్నగారు, అలాగే నాటి రమేష్ గౌడ్ గారు, సిద్ధగోని నగేష్ గౌడ్ గారు, అలాగే మురళీ గౌడ్ గారు, ఎలుగని జంగమయ్య గౌడ్ గారు, ప్రతి ఒక్కరు ఇలాగే ఈ యొక్క సీతారామ కళ్యాణానికి ప్రతి ఒక్కరు సహకరించి ఈ యొక్క కళ్యాణాన్ని అంగరంగ వైభవం జరుపుకోవడం జరుగుతుంది. అలాగే గ్రామ వార్డు సభ్యులు, పెద్దలు, చిన్న ప్రతి ఒక్కరు సహకరించి ఈ యొక్క కళ్యాణం జరుపుకోవడం జరుగుతుంది. కళ్యాణం జరుపుకున్న దాదాపుగా 9 సంవత్సరాల నుండి కూడా సిద్ధమని కొండలగౌడ్ దంపతులు ఈ కళ్యాణం జరపడం జరుగుతుంది. వారికి, వారి కుటుంబ సభ్యులకు కూడా ఎల్లవేళ స్వామివారి ఆశీర్వాదం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ యొక్క ప్రతి ఒక్కరికి సహకరించిన దాతలందరికీ ఆ భగవంతుని ఆశీర్వాదాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలుసుకుంటాను. రామనవమి సందర్భంగా శ్రీ సీతారామచంద్ర వారి కళ్యాణ మహోత్సవానికి మరి సహకరించినటువంటి గ్రామ పెద్దలు మరియు గ్రామ ముఖ్యులు సర్పంచ్ గారు, మాజీ జడ్పీటీసీ గారు, మరి కళ్యాణ మహోత్సవం జరిపిస్తున్నటువంటి గత 10 సంవత్సరాలు జరిపిస్తున్నటువంటి కొండల గౌడ్ గారు వారికి ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తూ గ్రామం అంతా సుభిక్షంగా, సంతోషంగా, అన్ని విధాలుగా బాగుండాలని ఈ సీతారాముల కళ్యాణ మహోత్సవం సందర్భంగా పాల్గొన్నటువంటి అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ముందుగా ఈరోజు లష్కర్గూడ గ్రామంలో శ్రీరామనవమి అంగరంగ వైభవంగా జరుపుకుంటున్న శుభ సందర్భంలో లష్కర్గూడ గ్రామ ప్రజలు, అదేవిధంగా సుర్మేగూడ గ్రామ ప్రజలందరికీ కూడా పేరు పేరున శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, గత 10 సంవత్సరాలుగా మా లష్కర్గూడ గ్రామంలో సిద్ధగోని కొండల్ గౌడ్ గారు ఈ సీతారాముల కళ్యాణం జరిపిస్తా ఉన్నారు. వారికి, వారి కుటుంబ సభ్యులకు ఆ స్వామివారి కృపా కటాక్షాలు ఉండాలని, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గ్రామ సర్పంచ్ గారు మల్లె ఆయిలే యాదవ్ గారు, అదేవిధంగా మరి వెంకటేష్ గారు ఈ కార్యక్రమానికి ఎప్పుడు కూడా దిగ్విజయం కావడానికి అండదండలు సహాయ సహకారాలు అందిస్తూ ఉంటాడు. అదేవిధంగా గ్రామంలో వార్డు సభ్యులు యాదయ్య గారు, అదేవిధంగా నాగేష్ గారు, రమేష్ గారు ఈ కళ్యాణం జరిపించిన సందర్భంలో అందరికి కూడా, గ్రామ ప్రజలందరికీ కూడా స్వామివారి కరుణ కులాంశాలు ఉండాలని, మరి ఈరోజు దేశవ్యాప్తంగా సీతారాముల కళ్యాణం ప్రతి గ్రామంలో జరిపిస్తా ఉన్నారు. మరి ఆ రోజు సాక్షాత్తు విష్ణుమూర్తి త్రేతాయుగంలో శిష్య రక్షణ, దుష్ట రక్షణ కోసం, శిష్య రక్షణ కోసం తను రామావతారం ఎత్తి మానవుడు ఎలా ఉండాల, ధర్మబద్ధంగా పరిపాలన చేసి ఒక అన్న తమ్ముడికి ఏ విధంగా ఉండాలని రాముడు, ఒక అన్నకు తమ్ముడు ఎట్లా కృతజ్ఞతగా ఉండాలని తమ్ముడు లక్ష్మణుడు, మరి తన ఉడత భక్తితో
మరి గురువు గారికి ఎట్లా విధేయంగా ఉండాలని హనుమంతుడు, తండ్రి ఆ రోజు దశరథ మహారాజు తండ్రి పాత్రలో ఆయన, సీతమ్మ, రాముడు ఏకపత్ని వ్రతుడు. మరి ఆ రోజు ఎన్ని కష్టాలు పెట్టినా రావణాసురుడు ఆ కష్టాలను కూడా లెక్క చేయకుండా సీతమ్మ వారు అనుక్షణం రామనామం జపించి ఈరోజు లోక కళ్యాణం కోసం, లోక కళ్యాణం అంటే పెళ్లి కాదు, ఈ లోకమంతా, ఈ ప్రపంచమంతా సుభిక్షంగా ఉండాలని ఈ కళ్యాణం జరిపిస్తూ ఉంటారు. మరి ఈరోజు ఎక్కడైతే అన్యాయం, అక్రమం ఉద్భవిస్తుందో, ఎక్కువ అవుతుందో, అప్పుడు స్వయంగా ఆ మహావిష్ణువే అవతారంగా మరో అవతారంగా వస్తాడు. ఆ రోజు త్రేతాయుగంలో రామునిగా, ద్వాపరంలో కృష్ణుడిగా, మరి ఈ రోజు కలియుగంలో సాక్షాత్తు అయ్యప్ప స్వామిగా, మరి అదే విధంగా వెంకటేశ్వర స్వామిగా విరాసిస్తున్నారు. మరి మరొక్కసారి ఈ లష్కరుడ గ్రామ ప్రజలకు సీతారాముల వారి ఆశీస్సులు ఉండాలని, ఈ గ్రామం సుభిక్షంగా ఉండాలని పేరు పేరున అందరికి కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తాం. ₹201 సూర్యకృష్ణ ₹201 అక్కడికి అల్లే జంగయ్య ₹101 నువ్వు తీసుకుంటారా చెప్పు.